డే 3 క్లాస్. ఈ చాప్టర్లో మనం ఓన్లీ మెకానికల్ వేవ్స్ మాత్రమే డిస్కస్ చేయాలి. మెకానికల్ వేవ్స్ ఆర్ 2 టైప్స్. ఎన్ని వేవ్స్ అమ్మా? 2 టైప్స్. మెకానికల్ వేవ్స్ అంటే ఏంటది? మీడియం వేవ్ ట్రావెల్ అవ్వడానికి మీడియం దేనికైతే అవసరం అవుతుందో దట్ వేవ్స్ ఆర్ కాల్డ్ మెకానికల్ వేవ్స్. ఆ మెకానికల్ వేవ్స్ ఎన్ని టైప్స్? 2 టైప్స్. దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ ట్రాన్స్వర్స్ వేవ్స్, రెండోది ఏంటది? లాంగిట్యూడినల్ వేవ్స్. ఫస్ట్ ట్రాన్స్వర్స్ వేవ్. వాట్ ఈజ్ మెంట్ బై ట్రాన్స్వర్స్ వేవ్? ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క డెఫినేషన్: ఏ పార్టికల్ ఇన్ ద మీడియం vibrate perpendicular to the propagation of wave. అంటే వేవ్ ట్రావెల్ అయ్యేటప్పుడు వేవ్ ఎలా ట్రావెల్ అవుతుంది? ఇది మీన్ పొజిషన్ బేస్ చేసుకొని అప్ డౌన్ ఇలా మూవ్ అవుతూ వేవ్ ట్రావెల్ అవుతుంది. ఆ వేవ్ ప్రాపగేషన్కి అక్కడ ఉన్న మీడియంలో ఉన్న పార్టికల్స్ ఎలా వైబ్రేట్ అవుతున్నాయి? వైబ్రేటింగ్ పార్టికల్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా. వేవ్ ఇలా ట్రావెల్ అవుతే దీనికి పర్పెండిక్యులర్గా వైబ్రేట్ అయితే ఆ వేవ్ని మనం ఏమని చెప్తాము? ట్రాన్స్వర్స్ వేవ్. అదే డెఫినేషన్ వైజ్ రాస్తున్నాం. ఏ పార్టికల్ ఇన్ ద మీడియం వైబ్రేట్ perpendicular to the propagation of wave, then that type of wave is called ఏమని చెప్తున్నాం? ట్రాన్స్వర్స్ వేవ్. నెక్స్ట్ ఈ ట్రాన్స్వర్స్ వేవ్లో మనకి ఏమేమి ఫామ్ అవుతాయి? ఆల్టర్నేట్గా క్రస్ట్ అండ్ ట్రఫ్. ట్రాన్స్వర్స్ వేవ్స్లో ప్రొడ్యూస్ అయ్యే ఏమంటవి? క్రస్ట్ అండ్ ట్రఫ్. 10th క్లాస్లో వినుంటారు మీరు సౌండ్ దగ్గర. క్రస్ట్ అంటే ఏంటమ్మా? ఇది మీన్ పొజిషన్కి అప్వర్డ్ పాజిటివ్ హాఫ్ సైకిల్. మనం ఎక్కడైనా సరే ఒక వేవ్ని మనము ఒక సింపుల్ హార్మోనిక్ మోషన్లో రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఇయర్లో చదువున్నారు. అది మనం డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ని సైన్ ఫంక్షన్గా కానీ కాస్ ఫంక్షన్గా కానీ యూజ్ చేయొచ్చు. సైన్ ఫంక్షన్ అంటే ఏంటి? వేవ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సైన్ ఫంక్షన్ వేవ్ ఎలా ఉంటుంది? ఇలా అప్ సైడ్. దీన్ని పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటాము, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్. అంటే మీన్ పొజిషన్ నుంచి టు అండ్ ఇది మీన్ పొజిషన్ అయితే దీనికి టు అండ్ ఫ్రో మోషన్ అనమాట. మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్లో పార్టికల్ ఎలా వైబ్రేట్ అవుతుంది? డయాగ్రామ్లో వేవ్ ఇలా ట్రావెల్ అయితే ఇందులో ఉన్న పార్టికల్స్కి పైకి మూవ్ అవుతాయి, డౌన్వర్డ్ కిందకి మూవ్ అవుతాయి. పైకి మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ 0 నుంచి ఇంక్రీజ్ అవుతూ మ్యాక్సిమంకి వెళ్తుంది. మ్యాక్సిమం వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది? 0కి వచ్చి మినిమం అయ్యి ఇలా డిక్రీజ్ అవుతూ ఇలా మూవ్ అవుతూ ఆసిలేషన్స్ చేసుకుంటూ పీరియాడిక్ మోషన్ లాగా వేవ్ అనేది ట్రావెల్ అవుతుంది. ఈ విధంగా మనకి ట్రాన్స్వర్స్ వేవ్లో ఏమేమి ఫామ్ అవుతాయి? క్రస్ట్, పాజిటివ్ హాఫ్ సైకిల్ పైకి ఉండే దాన్ని క్రస్ట్ అంటాము, కింద దాన్ని ఏమంటాము? ట్రఫ్ అంటాం. క్రస్ట్ ట్రఫ్ మళ్ళీ ఏం ఫామ్ అవుతుంది? మళ్ళీ ఒక క్రస్ట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఏం ఫామ్ అవ్వాలి? ట్రఫ్ ఫామ్ అవుతుంది. ఇలా మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఆల్టర్నేట్గా క్రస్ట్ ట్రఫ్ అలా ఫామ్ అవుతాయి. రెండు క్రస్టులకు మధ్య డిస్టెన్స్ని మనం ఏమని చెప్తాము? వేవ్ లెంత్ లాంబ్డా. 2 సక్సెసివ్ అంటే పక్కపక్కనే ఉన్న 2 క్రస్టుల మధ్య డిస్టెన్స్ని ఏమని చెప్పాలి మనము? వేవ్ లెంత్ అని చెప్తాము. ఆ డిస్టెన్స్ని ఏ లెటర్తో రిప్రజెంట్ చేయాలి? లాంబ్డా అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. దట్ ఈస్ లాంబ్డా. అలా కాకుండా 2 ట్రఫ్లు తీసుకున్నా కానీ వాటి మధ్య కూడా డిస్టెన్స్ ఎంత అని చెప్పొచ్చు మనం? ఇక్కడ డయాగ్రామ్ రిప్రజెంట్ చేసుకుంటే వాటి మధ్య కూడా డిస్టెన్స్, ఇది ట్రఫ్ అయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ని కూడా మనం ఏం చెప్పొచ్చు? వేవ్ లెంత్ లాంబ్డా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్ డెఫినేషన్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏ పార్టికల్ ఇన్ ద మీడియం వైబ్రేట్. ఎలా వైబ్రేట్ అవ్వాలి? పర్పెండిక్యులర్ టు ద ప్రాపగేషన్ ఆఫ్ ది వేవ్ వైబ్రేట్ అయితే దట్ వేవ్ ఈస్ కాల్డ్ ఏమని చెప్తున్నాము? ట్రాన్స్వర్స్ వేవ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి. నెక్స్ట్ మరి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్? క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ట్రాన్స్వర్స్ వేవ్ మనం చెప్పిన దాన్ని మనం పాయింట్ వైజ్గా రాసుకుంటున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్ ఆల్టర్నేట్గా ఏమేమి ఫామ్ అవుతున్నాయి? క్రస్ట్ అండ్ ట్రఫ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏం రాస్తున్నాము? ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ క్రస్ట్ ఆర్ ట్రఫ్స్. 2 పక్క పక్కనే ఉన్న క్రస్టులు కానీ ఆ ట్రఫ్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ ఏమని చెప్తున్నాం మనం ఇక్కడ? వేవ్ లెంత్ లాంబ్డా. తర్వాత ఇన్ దిస్ వేవ్స్ సక్సెసివ్లో ఏమేమి ఫామ్ అవుతున్నాయంట? క్రస్ట్ అండ్ ట్రఫ్స్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. సేమ్ ఫేజ్ అంటే ఏంటది? ఒకే ఫేజ్ అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుంది? ఆ వేవ్ ఎలా ట్రావెల్ అవుతుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఎంత t1 సెకండ్ దగ్గర ఎంత డిస్ప్లేస్మెంట్లో ఉంది చెప్పేదే ఫేజ్. అయితే ఇక్కడ మనకి
ద వేవ్స్ ఆర్ ఇన్ సక్సెసివ్ క్రస్టర్, రెండు సక్సెసివ్ క్రస్టల్ దగ్గర ఉన్న డిస్ప్లేస్మెంట్ సేమ్గా ఉంటుంది, దాన్ని దే ఆర్ ఇన్ సేమ్ ఫేజ్ అంటారు. మరి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ మనం తీసుకున్న ట్రాన్స్వర్స్ వేవ్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి, సాలిడ్స్ అండ్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్. ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేది ఎక్కడ ఫామ్ అవుతాయి, రెండు పాయింట్స్ ఏంటది, సాలిడ్స్లో ఫామ్ అవుతాయి, ఇంకోటి ఏంటది సర్ఫేస్ ఆఫ్ వాటర్. వాటర్ యొక్క సర్ఫేస్ మీద కూడా మనకి ఏం ఫామ్ అవుతాయి, ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చి సెకండ్ టైప్ ఆఫ్ మెకానికల్ వేవ్స్లో సెకండ్ టైప్ ఏంటది, లాంగిట్యూడినల్ వేవ్. మెకానికల్ వేవ్స్లో ఇంకొక టైప్ ఏంటది, లాంగిట్యూడినల్ వేవ్. ఈ లాంగిట్యూడినల్ వేవ్ డెఫినేషన్ చూద్దాం. అయితే ముందు ఏం చేస్తున్నావు, వేవ్ ఎలా ప్రాపగేట్ అవుతుంది, ఇలా. ఈ వేవ్ ప్రాపగేట్ అయ్యేదానికి వైబ్రేటింగ్ పార్టికల్స్ కూడా ప్యారలల్గా ట్రావెల్ అయితే, ఇలా ప్యారలల్గా ట్రావెల్ అయితే దట్ టైప్ ఆఫ్ వేవ్స్ ఆర్ కాల్డ్, దాన్ని ఏమంటాము, లాంగిట్యూడినల్ వేవ్. అదే డెఫినేషన్ చెప్తున్నాం. ఏమని రాయొచ్చు, ఏ పార్టికల్ ఇన్ ద మీడియం వైబ్రేట్ parallel to the propagation of the wave, then that type of wave is called ఏమని చెప్పాలి, longitudinal wave. మళ్ళీ ఇంకొకసారి longitudinal wave definition. ఏ పార్టికల్ ఇన్ ద మీడియంలో ఉన్న పార్టికల్ ఎలా వైబ్రేట్ అవ్వాలంట, parallel to the propagation of the wave. వేవ్ ఎటైతే ప్రాపగేషన్ అవుతుందో అదే డైరెక్షన్లో మీడియంలో ఉన్న పార్టికల్స్ కూడా ట్రావెల్ అయితే దట్ టైప్ ఆఫ్ వేవ్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమంటాము, లాంగిట్యూడినల్ వేవ్స్. ఎగ్జాంపుల్ ఏంటి, వేవ్స్ ఇన్ ఆర్గాన్ పైప్స్ వాటిల్లో ఉండే వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి. ఇది మీకు ఆర్గాన్ పైప్స్ అనేది ప్రాక్టికల్స్లో చూపించి వెలాసిటీ ఆఫ్ సౌండ్ అని క్యాలిక్యులేట్ చేయాలి. అక్కడ మీకు ఆర్గాన్ పైప్ అంటే ఏం లేదు, ఒక మెటల్తో తయారు చేసిన ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్న ఒక పైప్ని ఆర్గాన్ పైప్ అంటాం. అది ఒక్కొక్కసారి ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది, ఇంకొకసారి 2 sides ఓపెన్ అయి ఉంటుంది. దాన్ని మనం ట్యూబ్ని మనం ఏమని చెప్తాము, ఆర్గాన్ పైప్ అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి లాంగిట్యూడినల్ వేవ్లో ఏమేమి ఫామ్ అవుతాయమ్మా, కంప్రెషన్స్ అండ్ రేఫ్రాక్షన్స్. మన అందరూ చూసే ఉంటారు, ఏది ఒక స్ప్రింగ్ లాంటిది గేమ్ ఆడుకోవడానికి ఇది ప్లాస్టిక్తో తయారు చేసింది, ఇలా స్ప్రింగ్ లాగా ఉంటుంది. లేదు మనకి తెలిసిన ఒక స్ప్రింగే తీసుకున్నాం అనుకోండి, ఇలా స్ట్రెచ్ చేసాం, సాగదీస్తే ఎలా ఉంటుందమ్మా, ఇలా దూరంగా వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి కంప్రెషన్స్ అండ్ రేఫ్రాక్షన్స్, ఇది రేఫ్రాక్షన్స్, ఇది కంప్రెషన్. ఇక్కడ చూడండి, దూరంగా వెళ్ళిపోతే డెన్సిటీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఇలా దూరంగా వెళ్ళిపోతుంది, దాన్ని ఏమంటాం, రేఫ్రాక్షన్ అంటాం. అలా కాకుండా స్ప్రింగ్ని దగ్గరగా తీసుకొచ్చాం అనుకో, దాన్ని ఏమంటాం, కంప్రెషన్స్ అంటాం. అంతే, వేరేది ఏమీ లేదు. ఒక స్ప్రింగ్ని తీసుకుంటున్నాము, ఇలా సాగదీస్తేనేమో అందులో ఉన్న తీగ చుట్లు ఉంటాయి కదా, దూరంగా వెళ్తాయి, దాన్ని రేఫ్రాక్షన్ అంటాం. దగ్గరగా వస్తే ఏమవుతుంది, కంప్రెషన్ అంటాం. రేఫ్రాక్షన్, కంప్రెషన్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి లాంగిట్యూడినల్ వేవ్స్లో ఏమేమి ఫామ్ అవుతాయి అంట, కంప్రెషన్స్, రేఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. మరి రేఫ్రాక్షన్, కంప్రెషన్ వచ్చాక మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ రేఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా కంప్రెషన్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 రేఫ్రాక్షన్స్, రెండు రేఫ్రాక్షన్ మధ్య డిస్టెన్స్ మనం ఏమని చెప్తాం, వేవ్ లెంత్ లాంబ్డా. అలానే రెండు కంప్రెషన్స్ మధ్య డిస్టెన్స్ కూడా వేవ్ లెంత్ లాంబ్డాతో డినోట్ చేస్తాము. ఇప్పుడు సేమ్ ట్రాన్స్వర్స్ వేవ్స్లో ఎలా అయితే క్యారెక్టరిస్టిక్స్ రాసామో, లాంగిట్యూడినల్ వేవ్స్లో కూడా అలానే క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. ఫస్ట్ ఏంటి, లాంగిట్యూడినల్ వేవ్స్ ఆల్టర్నేట్గా ఏమేమి ఫామ్ అవుతాయి అంట, కంప్రెషన్స్ అండ్ రేఫ్రాక్షన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ లాంగిట్యూడినల్ వేవ్. సెకండ్ వచ్చేసి ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ కంప్రెషన్స్ ఆర్ రేఫ్రాక్షన్ ఈస్ కాల్డ్ వేవ్ లెంత్. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 అంటే ఏంటి, ఎనీ 2 కంప్రెషన్స్ మధ్య కానీ ఎనీ 2 రేఫ్రాక్షన్స్ మధ్య డిస్టెన్స్ కానీ మనం ఏం చెప్తాము, వేవ్ లెంత్ లాంబ్డా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్ దిస్ వేవ్ 2 సక్సెసివ్ కంప్రెషన్స్ ఆర్ రేఫ్రాక్షన్స్ ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. ఇక్కడ కూడా రెండు కంప్రెషన్లు కానీ రెండు రేఫ్రాక్షన్లు కానీ ఎలా ఉంటాయి, దే ఆర్ ఇన్ సేమ్ ఫేజ్. అంటే అందులో ఉన్న వైబ్రేటింగ్ పార్టికల్ ఒకే యాంగిల్తో వైబ్రేట్ అవుతుంది, ఏదర్ 0 degreesలో కానీ ఏదర్ 90 degrees ఆర్ 180 degrees అట్లా. సేమ్ ఫేజ్ అంటే యాంగిల్తో కంపేర్ చేసుకుంటాం అంతే. నెక్స్ట్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఎక్కడ ఫామ్ అవుతాయి లాంగిట్యూడినల్ వేవ్స్ అనేది, సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అంటే త్రీ సబ్స్టెన్సెస్లో కూడా లాంగిట్యూడినల్ వేవ్స్ ఫామ్ అవుతాయి. కానీ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఏంటి, ఓన్లీ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి మనకి, సాలిడ్స్లో, సర్ఫేస్ ఆఫ్ వాటర్.
ఇది నీట్గా ఇది 4 మార్క్స్ షార్ట్ ఆన్సర్ వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను, నోట్స్లో ఇది పేర్ చేసుకోండి. ఫస్ట్ మెకానికల్ వేవ్స్ ఆర్ 2 టైప్స్ అని ఇవి 2 రాసేయండి. ఫస్ట్ ట్రాన్స్వర్స్, 2 లాంగిట్యూడ్. తర్వాత ట్రాన్స్వర్స్ వేవ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్. డెఫినేషన్లు డయాగ్రామ్లు నీట్గా వేయండి. ట్రాన్స్వర్స్ వేవ్ దాని డెఫినేషన్, దాని పక్కనే ఈ డయాగ్రామ్స్ వేయండి. ప్లేస్లు అయితే ఇట్లా దగ్గర. తర్వాత క్యారెక్టరిస్టిక్స్ 4 పాయింట్స్ ఉన్నాయి. 4 పాయింట్స్ ఎగ్జాంపుల్స్తో సహా రాసేయండి. నెక్స్ట్ లాంగిట్యూడినల్ వేవ్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ పెన్సిల్తో నోట్ చేయండి.